కాంగ్రెస్ ప్రభుత్వంపై జనసేన నేత శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేస్తారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. రైతుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు రోడ్డెక్కినా కనికరం లేదని మండిపడ్డారు. 420 హామీలు ఇవ్వకపోయినా కనీసం రైతులకు మాత్రం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి వారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు సైరన్ వేసుకుని తిరుగుతున్నారని, కానీ అభివృద్ధి మాత్రం చేయటం లేదని ఎద్దేవా చేస్తారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల జూలై 12వ తారీఖు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మన కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవటం, అలాగనే ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా జన సైనికులు, ఉద్యములు, వీర మహిళలందరూ కూడా వారితో పాటు రాష్ట్రస్థాయి నాయకత్వం కూడా మొత్తం కూడా ఇక్కడ తరలి వచ్చేసేసి పెద్ద ఎత్తున ర్యాలీ, అలాగనే మా జనసేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ ఇనాగరేషన్ చేసుకోవటం, దాంతోపాటు మా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, అది సక్సెస్ అవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ దానికంటే ఆనందం కంటే కూడా దీని ఒక బాధ్యతగా ఈరోజు జనసేన పార్టీ తీసుకుంటుంది. ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగనే మా రాష్ట్ర స్థాయి నాయకులు ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారు, అలాగనే రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, అలాగనే ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు రాష్ట్రంలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పటిష్టం చేయాలని చెప్పేసి, ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి మాకు